నా ముక్కుని చూడగానే ఎంత అందంగా సంబంధించింది అదిగో అక్కడ. మీ సాహిత్యంలో మా దృశ్యాలు చేయకుండా స్వాగతం పలుకుతుంది. ఈ సాయంత్రం మీద మాకు మహదానందాన్ని కలిగిస్తుంది. ఈయనను నేనేమైనా అడగవచ్చునా? అడుగుమైనా ఇంతటి వానలు తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇచ్చిన రత్నహారం కదనే అనుకుని చూద్దాంలో బట్టి వసంత సేనమ్మ గారు ఓడిపోయారు. గెలుచుకున్న సభ్యుడేమో రాజు వార్తాహరుడు ఎక్కడికి వెళ్ళాడో అతని చాలా తెలియడం లేదు. అమ్మా, నేను చెప్పిన మాటలు ఇతనికి రావుతున్నాయో? ఆ సభ్యుడు దొరికేంత వరకు ఆ రత్నహారానికి బదులు ఇదిగో ఈ నగల మొదలు మీ వద్ద ఉంచండి. మైత్రేయుల గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారే, ఈ నగల మొదలు ఎప్పుడైనా చూసారా? మిత్రమా, మన ఇంట్లో సంపాదించిన ఈ నగరం ఉన్న వాడు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా? తెలుసుకోబోయే తప్పేమి. ఈ నగరం కూడా మీకు మేమేమైనా పరాయి వాళ్ళమా? ఈ నగరం కదా మొదటిక ఈ నగరం కూడా నిజంగా అదేనా? మరొక మార్పు నిజమేనండి. ఈ రత్నావళి పాటించి మమ్మల్ని అవమానించడం ఏమైనా బాగుందా? అది కాదు, జరిగిన విషయం చెప్తే ఎవరు నమ్ముతారు? ప్రతి వారు నన్నే అనుమానిస్తారు. నా పేదరికం అనుమానానికి ఆస్కారం కదా. అబద్ధం ఆడి రత్నాన్ని పంపాను కానీ వేరే ఉద్దేశం వాళ్ళు తెలుసుకోలేదో చూస్తారు. ఆ విద్యుత్ ఆకాశాన్ని ఈ తోటలోని గృహం ఇలా వస్తుంది. ఏ క్షణంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం ఎంతో కాలం ఇక్కడ ఉండడం మంచిగా లోపలికి